అండి అందరికి నేను మీ కార్తీక్ 4F మూవీ షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఇప్పుడు. ఆ మూవీ రైటర్ కర్త కర్మక్రియ సంతోష్ సార్ గారు. అసలు మీరు ఈ మూవీ ఎందుకు తీశారు? నాకు రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని మూవీ రాయబడడం జరిగింది. నవరస క్రియేషన్ నవరసాలు అన్నీ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుంది. అర్జున్ వెనకాల కృష్ణుడు ఆయన మహేష్ వచ్చారు మా సినిమా కొన్నాడు. ఒడిశా బార్డర్ నుంచి వచ్చారు. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఉన్న చాలా ఉన్నది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఎవరు సపోర్ట్ చేయరు. దమ్ముడైందని అది మేము చూపెడతాం సినిమా. ఏం చూసుకోండి కాన్ఫిడెంట్. మీకే అంతుంటే మాకెంత ఉండాలి? తోటి సమాజానికి ఎలాంటి సందేశం హాయ్ అండి అందరికీ, నేను మీ కార్తీక్. ఈరోజు విశేషం ఏంటంటే 4F మూవీ షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఇప్పుడు. ఆ మూవీ రైటర్ కర్త కర్మక్రియ మన ముందుకు రాబోతున్నారు. అతనే సంతోష్ సార్. హాయ్ సార్. సార్ ఈ టీజర్ నేను చూశాను, సూపర్ ఉంది. అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నేను మీకే అంతుంటే మాకెంత ఉండాలి? ఇష్టంగా ఎన్నో కష్టాలు పడి సినిమా చేసాం. ప్రేక్షకులు ఎంత తొందరగా రావాలనుకుంటే అంత తొందరగా రావాలని అనుకుంటాం. ఈ సమ్మర్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం, సక్సెస్ సాధిస్తాం. సంతోష్ గారు, అసలు మీరు మూవీలోకి రాకముందు ఏం చేసేవారు? ఎలా వచ్చారు మూవీ? అంటే ఈ మూవీ సినీ ఫీల్డ్ రాకముందు అంటే ఇప్పుడైనా మూవీ చేస్తాము, దాని తర్వాత నా పని నేను చేసుకుంటా. అదేం పని అంటే నేను ఒక బారు పని, నాయి బ్రాహ్మణ్. నేను నా పని నేను చేసుకుంటూ నా వృత్తి నేను మా నాయన ఇచ్చిన మా పూర్వులు ఇచ్చిన వృత్తి నేను చేసుకుంటూ చేస్తున్నాను. ఇది ఒక ప్యాషన్ కాబట్టి ఇది వదిలేసుకోకుండా, ఎందుకంటే నా ఫ్యామిలీని పోషించుకోవాలి, నా వృత్తిని వదిలేసుకోకుండా మూవీస్ ఉన్నప్పుడు మూవీస్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ వచ్చి నా వర్క్ నేను చేసుకుంటాను. కానీ మూవీస్ ఉన్నప్పుడు డెడికేషన్ మాత్రం మూవీ మీదే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మూవీ అనేది నా ఒక్కరి కోసం కాదు, నాతో పాటు ఎంతమంది ట్రావెల్ అయ్యారో అందరికీ మనం ఒక లైఫ్ ఇవ్వాలి అనేది నా ఒక ఎయిమ్. సార్ మీరు 4F టైటిల్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ప్రతి ఒక్క రైటర్ ఏం చేస్తారంటే స్టోరీ రాసుకునే ముందు మొత్తం స్టోరీ అంతా రాసుకున్నాక టైటిల్ పెట్టుకుంటారు. కొంచెమేమో టైటిల్ మీదే స్టోరీ చేస్తారు. ఫస్ట్ టైటిల్ క్రియేట్ చేసుకుంటారు, దాని తర్వాత దాని మీద స్టోరీ రాస్తారు. కానీ మేమేం విషయం అంటే ఫస్ట్ టోటల్గా స్టోరీ అంతా అయిపోయినాకనే టైటిల్ రాసుకున్నాం. 4 ఫ్రెండ్స్ అనుకున్నాం, కానీ అది పెద్దగా లాంగ్ అయిపోతుంది. 4F అనేది కరెక్ట్గా పంచి పడేలాగా ఒక ఏమంటారు క్యాచ్గా ఉండాలని చెప్పి అందరికీ ప్రతి ఒక్క నోట్లో 4F అనేలాగా 4F అనేది క్రియేట్ చేసుకుంటాం. మీ సినిమాలో ప్రాబ్లమ్స్ ఏమైనా పరిస్థితులు అనుకూలించక సమస్యలు ఎదుర్కొన్నారా? ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రతి సినిమాలో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ అనేది కామనే. ఎందుకంటే మన సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావా? ఒక తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఒక సినిమా చేసేటప్పుడు ఒక ప్రాంతం నుంచి వస్తారు, ఒక భాష అన్ని కలగలుపుకొని అందరూ ఉంటారు ఇక్కడ. కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ అనేది కామన్. కానీ అది తట్టుకొని సినిమా చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. కానీ అది మేము సాధించడం. ఆ మూవీ అనేది చాలా మంచిగా వచ్చింది, మీరు చూస్తారు ఖచ్చితంగా అతి త్వరలో. నవరస క్రియేషన్ నవరసాలు అన్నీ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుంది. నేను ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడైనా సరే, రేపైనా సరే, ఎప్పుడైనా సరే నవరసాలు ఉన్నప్పుడే నేను రాస్తాను మూవీ. ఎందుకు మా సినిమాలు అన్నీ ఉన్నాయి, ప్రతి హంగులు ఎవ్రీథింగ్ ఉంటాయి మూవీలో. నవరసాలు అంటే నవరసాలు ఖచ్చితంగా ఉంటాయి. యాక్షన్, కామెడీ, ఎమోషనల్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. నీ మూవీ పెద్ద సినిమానా చిన్న సినిమానా ఎలా అనుకోవాలి? పక్కా థియేటర్ రిలీజ్, ఫీచర్ ఫిలిం.
సార్ మీరు మీ టీం గురించి కొంచెం చెప్తారా? మా టీం గురించి మాట్లాడాలంటే ఓకే, మనమే నేను సినిమా చేసినప్పుడు సినిమా చేసేంత వరకు మన క్యాస్ట్ అండ్ క్రూ ఏంటంటే ఎక్కడ వరకు ఉంటారంటే షూటింగ్ వరకు ఉంటారు. దాని తర్వాత డబ్బింగ్ వెళ్తారు, ఓవర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఓవరాల్ ఉంటారంటే రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఉంటారు టిల్ ఎండ్ ఆఫ్ ది మూవీ. కానీ నేను మహేష్ ఎస్టీఆర్ అనేది టిల్ ఎండ్ ఆఫ్ ది మూవీ ఉంటాము. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చేస్తాం. ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ అని చెప్పుకోవాలి. ఎట్లయితే అర్జున్ వెనకాల కృష్ణుడు, ఆయన మహేష్ ఎస్టీఆర్ మా సినిమాకు ఉన్నాడు. అయితే మహేష్ ఎస్టీఆర్ మీకు ఆప్త మిత్రుడు అనుకుంటున్నాను. అయితే తనలో మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏ విషయాలు బాగాలేదు చెప్తాను, అన్ని బాగుంటాయి. అయితే తను ఏమైనా ఈ మూవీకి కొంతవరకు సహాయం చేశారా ఫైనాన్స్? ఎవ్రీథింగ్ ఆయన అన్ని చేశాడు. వన్ మోర్ థింగ్ ఆయన రేట్ మీద చెప్పాలంటే ఫస్ట్ మేము ఒక 8 years దాకా కలిసాము. నేను ఒక షార్ట్ ఫిల్మ్ సెలబ్రిటీ అర్ధాన్ని పెట్టాను. మేము ప్రతి వారం ఒక షార్ట్ ఫిల్మ్ సెలబ్రిటీని కలిసి మేము ఇంటర్వ్యూ చేసేవాళ్ళము. అప్పుడు తను హైదరాబాద్ పిలిస్తే ఎక్కడి నుంచి బెహరంపూర్ నుంచి ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చారు. మా కోసం వచ్చి మేము ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళని వచ్చి కలిసి అప్పటి నుంచి మా ట్రావెలింగ్ స్టార్ట్ అయింది రేడియో నుంచి. ఒక 2 years బ్యాక్ ఈ 4 మూవీ గురించి నేను రాసుకుంటుంటే ఒక 6 months బ్యాక్ తను ఫోన్ చేశాను, నేను ఒక మూవీ చేస్తున్నాను, మూవీ అనుకుంటున్నాను, మీరు వచ్చి నాతో ఏమైనా ట్రావెల్ చేయాలని. షూర్ అని చెప్పి వచ్చారు. వచ్చి నేను ఇద్దరం కలిసి ఈ 6 నెలల నుంచి ఈ మూవీ కోసం అంటే సినిమా రాయడం అయినా సరే, ప్రీ ప్రొడక్షన్ అయినా, ఎవ్రీథింగ్, షూటింగ్ అయినా సరే, ఎవ్రీథింగ్ ఏదైనా సరే ఆయన వచ్చి మనతోని అంత దూరం వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో అన్నీ వదిలేసుకొని వచ్చి నాతో నుండి మా అందరితో క్యాష్ అండ్ క్రూతో అందరితో కలిసి మెలిసి అందరితో నుండి మా యొక్క ఈ మూవీ అంతా కంప్లీట్ చేసాం. ప్రీ ప్రొడక్షన్, ఈ పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. తొందరలో అందరూ మా యొక్క కష్టాన్ని సక్సెస్ఫుల్గా మూవీని చూస్తారని చెప్పి అనుకుంటున్నాం. మీ మూవీకి ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా? ఓన్గా వస్తున్నారా? మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏమైనా ఉందా? నాకైతే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఎవరు సపోర్ట్ చేయరు, సొసైటీలో అందరికి తెలుస్తుంది. కానీ ఒకసారి కొట్టినాక వాళ్ళకి తెలుస్తుంది మన కష్టం ఏంది, ఆ సినిమాలో ఉన్న దమ్మేందనే, అది మేము చూపెడతాం ఈ సినిమాలో. ఓకే, సూపర్ సార్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్. సార్ మీ మూవీలో కాస్ట్ అండ్ క్రూని ఎలా తీసుకుంటారు? వాళ్ళలో ఏ లక్షణాలు ఉంటే మీరు సెలెక్ట్ చేసుకుంటారు? ఒక ఆర్టిస్ట్ని మేము సెలెక్ట్ చేసుకోవాలి, అతను చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళలో కూడా వాళ్ళ లోపల ఉన్న డెడికేషన్ అండ్ ఇంట్రెస్ట్, పేషెన్స్, మనకు ఎంతవరకు వాళ్ళు ట్రావెల్ చేయగలరు, మన ఇతర ర్యాపో సెట్ అవుతుంది, దాని మీద మేము వాళ్ళని తీసుకోగలుగుతుంది. అంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటామంటే ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తాం, చిన్న ఒక రోల్ ఇస్తాం. ఆ రోల్ ఏం చేస్తామంటే 10 విధాలు వాడు చేయగలరా లేదా, ఎంత పేషెన్స్గా చేయగలరు, ఎంత ఇంట్రెస్ట్ చేస్తుండ్రు, ఎంతైతే వాళ్ళకు ఏమంటారు డెడికేషన్ కానీ మనతో ట్రావెల్ ఎగరాలి టిల్ ఎండ్ ఆఫ్ ది మూవీ, అప్పుడైతేనే అవుట్పుట్ బాగా వస్తుంది. ఇంకోటి సమాధానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అసలు మీరు ఈ మూవీ ఎందుకు తీశారు? మూవీ ఎందుకు తీశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ప్యాషన్, అది మూవీ అంటే ప్యాషన్. నేను ఒక 8 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను, దాంతోపాటు పెద్ద సినిమా చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను సొంతంగా స్టూడియో పెట్టుకున్నాను. కానీ అది నాకు లాస్ వచ్చింది కరోనా వల్ల. దాని తర్వాత పాస్ట్ ఒక 2 years నుంచి ఈ సినిమా రాసుకున్నాను. ఈ 6 months బ్యాక్ రియల్గా జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని మూవీ రాయబడడం జరిగింది అండ్ షూట్ కూడా అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్కి. అదే త్వరలో మూవీ కూడా చూడబోతున్నారు మీరు థియేటర్స్. సూపర్ సార్. పెట్టాను. అయితే ఈ మూవీలో మీకు నచ్చిన విషయం ఏంటో చెప్తారా? ఈ మూవీలో మీరు ఎక్కువ హ్యాపీగా మూమెంట్ ఉంది? ఎన్నో అన్ని హ్యాపీ మూమెంట్స్, ఎందుకంటే మనం ఇష్టపూర్వకంగా చేసినాం కాబట్టి అన్ని హ్యాపీ మూమెంట్స్ అనిపిస్తాయి మనం. కానీ ఒక సీన్ మాత్రము చాలా అసలుకి, మేము అప్పుడు నైట్ 1 o'clock అవుతుంది, అందరికి నిద్రపోవాలి. కానీ మేమేంటంటే ఆ సీన్ చేసేటప్పుడు అందరు నిద్రతో పోయింది. ఎట్లా అంటే ఒక 4 heroes ఒక డ్రింకింగ్ సీన్ ఉంటుంది, లేట్ నైట్గా చేసాం, 12 గంటల తర్వాత స్టార్ట్ చేసాం. అందులో బ్రహ్మారెడ్డి గారు ఉంటారు, అందులో చిన్న ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన చేసిన క్యారెక్టర్కి ప్రతి ఒక్క అంతా ఉన్న ఎవరైతే ఎంతమంది టెక్నీషియన్స్ కానీ అందరు కానీ
ఎంజాయ్ చేశారు. అసలు నిజంతో పోయింది మొత్తానికి. అది చాలా అసలుకి నేను జ్ఞాపకం చేసుకుంటే నవ్వుతాను అంటే నేను ఎప్పుడు చూసినా సరే. ఆయన ఎంతో బాగా చేశారు, మనకు బాగా సపోర్ట్ చేశారు రామారెడ్డి గారు. అండ్ అందరూ కూడా లేట్ నైట్ అయినా 1 o'clock అయినా బాగా అందరూ సపోర్ట్ చేశారు. సో అది హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను. సార్ ఈ మూవీతో మీరు ప్రజలకి ఏ మెసేజ్ ఇస్తున్నారు సందేశం? అలాగే ఈ మూవీ మీరు ఎందుకు తీశారు? సందేశం అంటే సందేశం విషయానికి వస్తే మేము ఇది యూత్కి కనెక్ట్ అవుతుంది. పిల్లలతోని అందరు ప్రతి ఒక్క జోనర్లో వెళ్ళిపోతుంది మూవీ. అంటే పిల్లల నుంచి ముసలి అందరు చూడాలి సినిమా. అందరి ఫ్యామిలీకి సంబంధించి, కానీ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అందులో 4 ఫ్రెండ్స్ ఉన్నారంటే ఖచ్చితంగా ఈ ఫ్రెండ్స్ గురించే మూవీ ఉంటుంది. సార్ మీరు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, అసలు మీ మూవీకి ఏం చూసుకొని కాన్ఫిడెంట్గా ఉంటున్నారు? ఇవాళ రేపు కంటెంట్ లేక ఎంతోమంది బాధలు పడుతున్నారు. కానీ నేను రాసుకున్న కంటెంట్కి అంత దమ్ము కాబట్టి నేను ఖచ్చితంగా సాధిస్తామని చెప్తున్నాను. మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎదురు చూస్తున్నాను. ఈ సమ్మర్లో రిలీజ్ అవుతుంది, పక్కాన చూస్తారు, మీరే చెప్తారు దాన్ని రిజల్ట్ ఏంది అనేది. మా దగ్గర ఉన్నది కాన్ఫిడెంట్గా, మేము 100% కాన్ఫిడెంట్ మూవీ రిలీజ్ అయ్యి మేము సక్సెస్ సాధిస్తామని చెప్పి. సో అది ఇక మీరు ఎలా అని రిసీవ్ చేస్తున్నారు అది మీ మీద ఉంటుంది అది. సో వీల్ లీవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంతోష్ సార్, మీరు మీ మూవీ విశేషాలను మాతో షేర్ చేసుకున్నందుకు. సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ మూవీ హిట్ అవుతుందని, బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి చెప్తున్నారు. నేను కూడా అంత కాన్ఫిడెంట్కి ఎందుకు అని చెప్పేసి చూస్తే టీజర్ ఒక్క మైండ్ బ్లోయింగ్. ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్లోగా అడక్ట్ అయిపోయినా, లాస్ట్లో సస్పెన్స్ పెట్టేసి వదిలేసాడు. నేను ఈ మూవీని ఎంతో ఆతృతగా థియేటర్లో చూద్దామని అనుకున్నాను. మన సమ్మర్లో రిలీజ్ అవుతుందన్నారు. సమ్మర్లో మనం అందరం కలిసి వెళ్ళి చూద్దాం. ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ కార్తీక్. కానండి అందరికీ, నేను మీ కార్తీక్. 4F మూవీ షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఇప్పుడు. ఆ మూవీ రైటర్, కర్త కర్మ క్రియ సంతోష్ సార్ గారు. అసలు మీరు ఈ మూవీ ఎందుకు తీశారు? నాకు రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని మూవీ రాయబడడం జరిగింది. నవరస క్రియేషన్, నవరసాలు అన్నీ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుంది. అర్జున్ వెనకాల కృష్ణుడు ఆయన మహేష్ వచ్చారు మా సినిమా కొన్ని. ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చారు. మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఉన్నది చాలా ఉన్నది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఎవరు సపోర్ట్ చేయరు. దమ్ముడైందని అది మేము చూపెడుతుంది సినిమా. ఏం చూసుకొని కాన్ఫిడెంట్? మీకే అంతుంటే మాకెంత ఉండాలి? తోటి సమాధానికి ఎలాంటి సందేశం